నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రపంచ రాజకీయాల్లో మరోసారి పాత ఉద్రిక్తతలు మళ్లీ మంటలు రేపుతున్నాయా? ఇరాన్పై యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ఇప్పుడు అమెరికా దృష్టి క్యూబాపై పడిందా? అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఇరాన్ తర్వాత క్యూబా కూడా అమెరికా టార్గెట్లో ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అమెరికా క్యూబా మధ్య విభేదాలు కొత్తవి కావు. కోల్డ్ వార్ టైంలో జరిగిన క్యూబన్ మిజైల్ క్రైసిస్ ప్రపంచాన్ని అణుయుద్ధ అంచుల వరకు తీసుకెళ్లింది. క్యూబాలో కమ్యూనిస్టు పాలన, అమెరికాకు వ్యతిరేక రాజకీయ ధోరణి, ఆర్థిక ఆంక్షలు, వలస సమస్యలు ఇవన్నీ కలిసి రెండు దేశాల మధ్య సంబంధాలను సంక్లిష్టం చేశాయి. ఇప్పుడు ఇరాన్ సంక్షోభం కొనసాగుతుండగానే క్యూబా పేరు వినిపించడం కొత్త భౌగోళిక రాజకీయ సమీకరణలకు సంకేతమా? అమెరికా నిజంగా క్యూబాపై చర్యలు తీసుకుంటుందా, లేక ఇది కేవలం రాజకీయ ఒత్తిడి మాత్రమేనా? ప్రపంచ రాజకీయాల్లో కొత్త కోల్డ్ వార్ పరిస్థితి ఏర్పడబోతోందా? అమెరికా క్యూబా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ప్రపంచాన్ని కుదిపేస్తాయా? ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ట్రంప్ రీసెంట్గా చెప్పిన ఈ ఫ్రెండ్లీ టేక్ ఓవర్ ఆఫ్ క్యూబా అంటే దీన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి సార్? డిప్లొమాటిక్ సొల్యూషన్గా చూడాలా దీన్ని, లేదంటే ఒక మిలిటరీ ప్రెషర్ టాక్టిక్గా చూడాలా? ఇది అదే కాదు, క్యూబాని టేక్అవుట్ చేయటం అసలు సమస్య కాదు. ఇప్పుడు మన అందరికి తెలిసింది 59 జనవరి 1 క్యూబా ఉండే కొత్త ప్రభుత్వం, కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఫిడెల్ కాస్ట్రో కింద వచ్చింది 59. అప్పుడు కమ్యూనిస్ట్ రష్యా పూర్తిగా సపోర్ట్ చేస్తూ వచ్చింది. రష్యా కూలిపోయింది 89లో. అప్పుడు చాలా ఇబ్బంది పడిపోయింది. ఏదో చైనా కొద్దిగా సాయం చేసింది. కానీ 2000 సంవత్సరం నుంచి వెనజువేలా హ్యూగో చావెజ్ అనే ఎలక్టెడ్ ప్రెసిడెంట్ డిక్టేటర్గా అవ్వాడు. మదూరే మొదలు వాళ్ళు సపోర్ట్ చేయటం మొదలుపెట్టారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చారు క్యూబాకి. ఆయిల్ చౌకగా ఫ్రీగా ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు. 20 నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. క్యూబా సెల్ఫ్ సఫిషియెంట్ కాదు, ఎందుకంటే ఏ వ్యాపారాలు లేవు, పెట్టుబడులు లేవు. అమెరికా బాయ్కాట్ చేసింది, అమెరికాతో సంబంధాలు లేవు. ఎవరైనా అమెరికాతో అసలు ట్రేడే ఉండకూడదు అమెరికాతో క్యూబాకి అని పెట్టారు. సో చాలా అవస్థలో పడుతూ ఉంటే వెనజువేలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే జనవరి 3 ఎప్పుడో వెనజువేలా ప్రెసిడెంట్ అని తీసి పారేశారో మధురో, ఆ రోజు నుంచి ఖాళీ. ఇవాళ పెట్రోల్ లేదు, కార్లకి దేనికి లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. సో న్యాచురల్గా కూలిపోయే పరిస్థితి వచ్చింది. 26వ సంవత్సరం ఇది. 59లో టేక్ ఓవర్ చేశారంటే 67 సంవత్సరాలు క్యూబా వాళ్ళ సపోర్టు వీళ్ళ సపోర్ట్తో తన్నుకుంటా వచ్చాం. చిన్న దేశం, 60-70 మైళ్ళు అమెరికా నుంచి. అమెరికాకు ఒకసారి ఛాలెంజ్ పోస్ట్ చేసింది. ఎప్పుడైతే రష్యా వచ్చి న్యూక్లియర్ మిసైల్స్ 62లో అక్కడ దాశారో పెద్ద తగు అయిపోయింది. ఆ తగు సెటిల్ చేసుకున్నారు. సో ఇవాళ వచ్చేది డొనాల్డ్ ట్రంప్ కూడా మాట ఎటకారంగా అన్నాడు ఇరాన్కి చెప్పడానికి, మీ పని అయిపోతుంది, అయిపోయాక వాళ్ళది అని. పెద్ద పని కాదు మీది అని చెప్పుకోవటానికి, సైకలాజికల్గా చెప్పడానికి. సో డొనాల్డ్ ట్రంప్ సైకలాజికల్గా చాలా చేశాడు. ఇరాన్కో మెసేజ్ ఇచ్చాడు, క్యూబాకో మెసేజ్ ఇచ్చాడు. క్యూబాను బ్యాక్ చేసిన చైనా, రష్యా ఒకనప్పుడు వాళ్ళకి మెసేజ్ ఇచ్చాడు, చూడు మీ స్థితి, మీ స్నేహితుల స్థితి అని. చాలా పెద్ద మెసేజెస్ ఉన్నాయి. కానీ టేక్ ఓవర్ అంటే వాళ్ళు సైన్యం పంపక్కర్లేదు, ఏం పంపక్కర్లేదు. కూలిపోయే పరిస్థితి వచ్చింది క్యూబా. అంటే ఇరాన్ న్యూక్లియర్ డీల్ కొలాప్స్ తర్వాత ఇప్పుడు యుఎస్ స్ట్రాటజీలో క్యూబాని నెక్స్ట్ డామినోగా చూస్తున్నారని అనుకోవాలంటారా? ఇది కనుక మిడిల్ ఈస్ట్ ఫోకస్ నుంచి లాటిన్ అమెరికా పివోట్ అయితే గ్లోబల్ అలయన్సెస్లో రష్యా అండ్ చైనా నెక్స్ట్ మూవ్ ఏంటంటారు? రష్యా అండ్ చైనా క్యూబా మీద ఏం మమకారం లేదు, ఇంకా పెద్ద న్యూసెన్స్ అని. వాళ్ళకి డబ్బులు బిలియన్స్ పెట్టాలి, రిటర్న్ ఏం లేదు. రష్యా సాయం చేసే స్థితిలోనే లేదు. చైనా కూడా సాయం కొద్దిగా చేస్తుంది, కానీ చైనా వెళ్ళిపోయినా పట్టించుకోదు. ఎందుకంటే వాళ్ళ ఒక ఖర్చు తగ్గుతుంది. క్యూబా నుంచి వచ్చే బెనిఫిట్ లేదు. ఇప్పుడు క్యూబా అమెరికాని ఏడిపించే పరిస్థితి లేదు. ఒకనప్పుడు క్యూబా అక్కడ ఉండటం వల్ల రెచ్చిపోయేవారు అమెరికన్స్. ఆ వాల్యూ లేదు క్యూబాకి. సో క్యూబా ఎవరు సాయం చేస్తారు ముందరకు వచ్చి నిలబడటానికి? ఎవరు ఓన్ చేస్తారు మాది క్యూబా అని? ఎవరు చేసేవాళ్ళు లేరు. ఒకనప్పుడు ఫిడెల్ కాస్ట్రో 59 నుంచి దాదాపు 80, 85, 90 వరకు టాల్ ఫిగర్ ప్రపంచంలో. ఆయన మాట వినపడేది, అన్నీ చేసేవాడు. ఆయన కూడా తగ్గిపోయేది. ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు మెల్లిమెల్లిగా అందరూ తగ్గిపోయారు. ఇంకా క్యూబాలో ఏంటంటే పూర్వం నుంచి ఉన్న వ్యవసాయ శాఖ, కొంచెం సైన్సు,
మంచి ఐలాండ్స్ ఫిషింగ్ ఉన్నాయి కాబట్టి తట్టుకుంటా వస్తాను. కానీ పెద్ద ఇండస్ట్రీ లేదు, పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ లేవు. అమెరికన్ టూరిజం బ్యాండ్ అక్కడికి. అమెరికన్ టూరిస్ట్ వెళ్ళకూడదు, 60 మైళ్ళు దూరం, లక్షల మంది వెళ్ళును, ఎవరు వెళ్తానికి వీల్లేదు. సో క్యూబా పరిస్థితి ఎలా ఉన్నదంటే డొనాల్డ్ ట్రంప్ ఒక జోక్గా చెప్పాడు, ఒక మెసేజ్ ఇచ్చాడు. అదేదో పెద్ద క్యూబా యుద్ధం చేసి మమ్మల్ని తీసుకోవద్దు అనేది చెప్పేది లేదు. ఒకవేళ అమెరికాతో సంబంధాలు కుదిరితే, ఎంబసీస్ డిప్లొమాటిక్ రిలేషన్స్ వస్తే అమెరికాతో, వాళ్ళు ట్రావెలింగ్ ఉంటుంది, టూరిజం ఉంటుంది, వాళ్ళ లైఫ్స్ ఇంప్రూవ్ అవుతాయి. 60-70 మైళ్ళ దూరంలో ఉన్న అమెరికా ఉపయోగమా? లేకపోతే 15,000 మైళ్ళ దూరంలో చైనా, రష్యా, ఇవాళ రష్యా పరిస్థితి ఎలా ఉన్నది, చేయలేదు కదా. సో క్యూబన్స్ కూడా జనరల్గా పాపులేషన్ వెల్కమ్ చేస్తారు. ఆ చరిత్ర, ఆ 70 సంవత్సరాలు 60 సంవత్సరాల చరిత్ర అయిపోయింది. ఆ రోజు హిస్టరీలో ఒక్కోసారి ఒక దేశం రోల్ ప్లే చేసి వెళ్ళిపోతారు. ఒక రోల్ వియత్నాం ఒక అన్నప్పుడు రోల్ ప్లే చేసి పెద్ద ఫిగర్గా అమెరికా ఫ్రాన్స్కి అందరికీ 50 నుంచి 1970 వరకు 20 సంవత్సరాలు వియత్నాం అన్నారు. మళ్ళీ 60 నుంచి 90, 80 వరకు క్యూబా అని ఉండేది, చైనా ఉండేది. ఒక్కోసారి హిస్టరీలో రోల్ ప్లే చేస్తారు. అది ఆ చిన్న స్టార్ యాక్టర్ లాగా, బిట్ యాక్టర్ లాగా, సైడ్ యాక్టర్ లాగా అయిపోయింది. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అందువల్ల అది కూడా మనం చూడాలి. టైం స్పాన్, ఎన్ని సంవత్సరాలు బట్టి క్యూబా అటెన్షన్ ప్రపంచానికి ఇచ్చింది. ఇందాక చెప్పింది ఆర్థిక వ్యవస్థగా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏం లేదు. ఆయిల్ లేదు, ఆయిల్ ఉంటే ఏదో ఆడుకుంటా ఉంది. ఆయిల్ లేదు, పెద్ద న్యాచురల్ రిసోర్సెస్ లేవు ఏదో అమ్ముకోవటానికి. సో సపోర్ట్తో బ్రతికారు, సపోర్ట్ పోయింది, ఎలా బ్రతుకుతారు?